ఆల్రెడీ మీరు ముందు వీడియో చూసినట్టయితే మీకు దీనికి కంటిన్యూషనే అండి ఈ వీడియో వచ్చి. ముందు వీడియోలో నేను చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్కి అయితే వెళ్ళాము అని చెప్పి. సో ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత అకేషన్కి సంబంధించి కొద్దిగా క్లాతింగ్ పిల్లలిద్దరికీ తీసుకుందామని చెప్పి మేమైతే లులు మాల్కి రావడం జరిగింది. యాక్చువల్లీ మేము ఈ మాల్కి రావడం వల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకున్నాము. డైరెక్ట్గా ప్యాంట్లూమ్స్కి వెళ్ళిపోదాము అని అనుకున్నాం. బట్ ఏంటంటే మాల్ని విజిట్ చేసినట్టు ఉంటుంది, ప్యాంట్లూన్స్ కూడా ఇందులో ఉండడం వల్ల సో రెండు కవర్ అయిపోతాయి అన్న కాన్సెప్ట్ అయితే మాల్కి వచ్చాము. ఎందుకంటే వన్స్ మనం మాల్కి వచ్చామంటే పిల్లల్ని ఆపడం చాలా కష్టం. అందులోని వాళ్ళు ఒకసారి మాల్కి వచ్చారా ఇంకా గేమ్ జోను అక్కడి నుంచి మనం లాక్కొని రావడం చాలా కష్టం. మీరు నా ముందు వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే మేము దీనికన్నా ముందు మాకు దగ్గరలో ఉన్న సిటీ సెంట్రల్ మాల్కి అయితే వెళ్ళామండి. అప్పుడు ధన్వితో మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే డేలో ఆఫ్ ద టైము ఆ గేమ్ జోన్లోనే తను స్పెండ్ చేసేసిందనమాట. సో దానివల్ల మేము ఏమీ షాపింగ్ చేయలేకపోయాం ధన్వి బర్త్డే షాపింగ్లో. అంటే మనం షాపింగ్ మీద కాన్సన్ట్రేషన్ అసలు పెట్టలేకపోయాం. సో అందుకనే మేము ధన్వికి ఈ మాల్లో గేమ్ జోన్ ఉండదు అని లాస్ట్ వరకు కూడా కవరప్ చేసుకుంటూ వచ్చాము. బట్ లాస్ట్లో దానికి తెలిసిపోయింది. ఫస్ట్ అయితే మేము ప్యాంట్లూమ్స్ కన్నా ముందు ఫ్యాషన్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మంచివే బ్రాండ్స్ అయితే ఉంటాయండి. సో అక్కడ మేము ధన్వికి ఫ్రాక్స్ అవి చూస్తున్నాను అనమాట. సో నేను ఫ్రాక్స్తో పాటు కొద్దిగా మనకి యూట్యూబ్ దయ వల్ల ఏది మనకి కొత్తగా అనిపించినా సరే క్యాప్చర్ చేసేస్తాం కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకేంటంటే షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొబైల్ చేతిలో ఉండడం వల్ల ప్రతిదీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేసే మూమెంట్ కన్నా క్యాప్చర్ చేసుకోవడం ఎక్కువైపోతుంది. ఇక్కడైతే నేను ధన్వికి టీషర్ట్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు కలర్ అయితే బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక డ్రెస్ చూసారు. బట్ ఏంటంటే ధన్విది మెయిన్ ప్రాబ్లం సైజ్ ప్రాబ్లం అయితే ఎక్కువ వచ్చేస్తుందండి. అది థిన్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ దాని ఏజ్ 5 to 6 years రేంజ్లో తీసుకోవాలి. బట్ ఏంటంటే మేము ఇంకా దానికి 3 to 4 రేంజ్లోనే తీసుకుంటామన్నమాట. 3 to 4 వల్ల బాడీ అయితే సరిపోతుంది. కొన్ని డ్రెస్సులు ఏంటంటే లెంత్ సరిపోదు, లెంత్ దగ్గర అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే చెక్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్షికి ఏంటంటే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసాము. సో దానివల్ల సరిగా అస్సలు కూర్చొని తినట్లేదు ఒక దగ్గర స్టేబుల్గా. సో ఇలాగా ఫీడింగ్ చైర్ ఉంటే తింటుంది కదా అని అనుకున్నాను. బట్ ఇక్కడి నుంచి మనం ఎలా మోసుకొని వెళ్తాము, మన జర్నీతో సరిపోదు కదా. సో అక్కడ ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకుందాంలే అన్నారు. సో దానివల్ల అయితే మేము ఇక్కడ ఏం తీసుకోలేదు. అండ్ అలాగే ధన్వి నేను ఇక్కడ మేమంతా విజిట్ చేసేలోపే మా హస్బెండ్ చూడండి ఆయనకి నచ్చింది తీసుకొని బిల్లింగ్ కూడా అయిపోయింది. మేము ఇంకా చూస్తున్నాం ఏవి బాగున్నాయి అని. దానికి తోడు యూట్యూబ్ వల్ల ఎక్కువగా క్యాప్చర్కే సరిపోతుందండి. అండ్ అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. బట్ ఏంటంటే ట్రెడిషనల్ వేరు ధన్వికి పెద్దగా నేను కొద్దిగా గోల్డ్ బ్యాంగిల్స్ లాంటివి వేస్తాను. అవి పెద్దగా యూజ్ చేయనని చెప్పి వేయలేదు, ఎప్పుడో 1 time యూస్కి ఎందుకులే అని. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్రన్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. మేము ప్యాంట్లూమ్స్కి వచ్చేసాం అక్కడి నుంచి ఫ్యాషన్ స్టోర్ నుంచి. ఈ ఫ్రాక్ నేను సైజ్ ప్రాబ్లం చెప్పాను కదా, సో దానివల్ల తీసుకోలేదు. లెంత్ కరెక్ట్గానే ఉంది కానీ బాడీ లూజ్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ జీన్ అయితే ఒకటి తీసుకున్నానండి. దానికి ఇలా ప్లెయిన్ జీన్లో అయితే ఉంది ఆల్రెడీ, బట్ ఏంటంటే అది షార్ట్ అయిపోయిందనమాట. సో అది నీ లెంత్ కన్నా కొద్దిగా పైకి వెళ్ళిపోతుంది. దానివల్ల నేను ఇది షార్ట్స్లో కాదు కానీ ఇది ఫుల్ జీన్ అయితే తీసుకున్నాను. సో ఆ జీన్ కూడా ఒకటి దానికి ప్యాంట్లూమ్స్లోనే తీసుకున్నాను. ఇంత మా షాపింగ్లో మేము ఉంటే కానీ ధన్వికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే డీకెత్లని ఇంకా చూడలేదు, చూస్తే అందులోకి వెళ్ళిపోదును అనమాట. ఎందుకంటే అది ఎక్స్ప్లోర్ చేస్తూ మనం షాపింగ్ చేయొచ్చు కదా. సో దానివల్ల దానికి ఆ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఫుడ్ తినడానికైతే వచ్చింది మేడం గారు. డోనట్ కావాలంటుంది కానీ అది తినవు నువ్వు, కుకీస్ ఏమన్నా తీసుకో అని చెప్పాను. కానీ ఇక్కడ తింటున్నామంటే మేము ఆ డే మాత్రమే తింటున్నామండి. అలాగని నేను పిల్లలకి అసలు జంక్ ఫుడ్ అయితే అస్సలు పెట్టను. సో తప్పలేదు, మాల్లో నేను ఏమీ మంచిగా హెల్దీ ఫుడ్డే నేను ఫీడ్ చేయలేను, అక్కడ దొరికేది అదే. సో దాన్ని బట్టి నేను ఇక్కడ కుకీసే తీసుకున్నాను. అది డోనట్ అడిగింది కానీ నేను డోనట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయనండి. అది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. అండ్ అలాగే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, చాలామందికి డోనట్ ఇష్టం ఉండొచ్చు. బట్ ఏంటంటే నాకు అసలు ఆ డోనట్ తినగానే ఏంటో ఏదోలాగా ఉంటుంది ఫీలింగ్ అంతా. సో కుకీస్ తీసుకున్నాము. ఆ కుకీస్ తింటూ మరలా మా షాపింగ్లో అయితే మేము జాయిన్ అయిపోయామన్నమాట. ఇక్కడి నుంచి మేము ప్యాంట్లూమ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మరలా మేము ట్రెండ్స్లోకి అయితే వెళ్ళాము. ట్రెండ్స్లో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి. కానీ ప్యాంట్లూమ్స్ ఎంత ఖాళీగా ఉందో ట్రెండ్స్ అయితే మనకి మొత్తం కూడా ఒక డీమార్ట్ లాగా అయిపోయిందనమాట. చాలామంది ఉన్నారు. సో దానివల్ల మేము ఏం తీసుకోలేదు ఇక్కడ. యాక్చువల్లీ ఒకప్పుడు ట్రెండ్స్లో అయితే బాగుండేది.
బట్ ఇప్పుడు ఏంటంటే పెద్దగా అంత అలా కలెక్షన్ అయితే ఏం ఉండట్లేదు. సో పిల్లలకు కూడా మాకు అంతగా నచ్చట్లేదు, ట్రెండ్స్లో అయితే తీసుకోలేదు. ప్యాంట్లూమ్స్ అయితే నాకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. పిల్లల వరకు వచ్చేసరికి బాగుంటుంది, క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ, వాట్స్ యువర్ లైక్ దట్ వన్ ఓన్లీ విల్ చూస్. అండ్ అలాగే ఇక్కడ ట్రెండ్స్ నుంచి మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ ఏమో జుడియో ఉంది అని చెప్పారు. జుడియోకి హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఎప్పుడు బయట జుడియోలో కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు. అంటే చాలామంది చెప్తారు పిల్లలకి డైలీ వేర్కి అలాగే మనకి కూడా బాగుంటాయని, బట్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకసారి విజిట్ చేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ధన్వీకి తెలిసిపోయింది ఇక్కడ గేమ్ జోన్ ఉందని. చూసారా ఫేస్లో మామూలుగా లేదు లైటింగ్, అదేంటో తెలీదు, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంది. వద్దులే అమ్మ టైం అయిపోతుంది ట్రైన్కి అని చెప్పేసి సో రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ. అండ్ చాలామంది పిల్లలు ఎక్స్కలేటర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ మనం న్యూస్లో కూడా చూస్తామండి. కేర్ఫుల్గా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ధన్వీకి అలవాటే, కానీ ఎంత అలవాటన్నా సరే మేమైతే వదలము. దిగేటప్పుడు పైన ఎక్కేటప్పుడు కూడా అది స్టెప్స్ దగ్గర అయితే కొన్ని అడ్వెంచర్స్ చేస్తూ ఉంటుంది ఎక్స్కలేటర్ ఎక్కేటప్పుడు, కానీ మేము జాగ్రత్తగా పట్టుకొని దాన్ని తీసుకువెళ్ళడం తీసుకురావడం కూడా చేస్తాము. పిల్లల్ని కేర్ఫుల్గా చూడాలండి, ఎందుకంటే చాలా న్యూస్లో వింటున్నాము ఎక్స్కలేటర్లో వచ్చే ఇబ్బందులు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది స్లిప్ అయ్యి అయితే పడిపోతారు. సో దానికోసమే ఇక్కడ నేను ఒక చిన్న సజెషన్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ మేము R&Bకి అయితే వచ్చామండి. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది, బట్ ఆల్రెడీ మాకు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాం కదా. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ఓన్లీ వీడియోనే అయితే షూట్ చేశాను, ఇక్కడ ఏమీ తీసుకోలేదు. నాకు ఇక్కడ పర్పుల్ కలర్ టీషర్ట్ అయితే బాగా నచ్చింది. అండ్ వన్ థింగ్ అండి, మాల్ వల్ల లైటింగ్ అప్ అండ్ డౌన్లో ఉంది. సో వీడియో క్వాలిటీ కోసం అయితే డోంట్ మైండ్ ప్లీజ్. అండ్ అలాగే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కలెక్షన్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మాకు ట్రైన్ వచ్చి 5 o'clockకి. సో టైం వచ్చి అరౌండ్ 3:30 అలా అయింది. మేము ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం కదా, దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ మేము పట్టుకొని వెళ్ళాలి. సో దానివల్ల ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అవ్వాలని అనుకున్నాము. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది, ముందు వచ్చిన బాండ్ను కొద్దిగా తీసుకుందామేమో అనుకున్నాము. అంటే టీషర్ట్స్ అలాగే మనకి షార్ట్స్ జీన్స్ అయితే పిల్లలకైతే బాగున్నాయి. మెయిన్ అకేషన్ వచ్చి దక్షికి ఒక్కటి కూడా మేము ఏమీ కొనలేదు. సో దానికి సంబంధించి ఏమీ ఇక్కడ సూటబుల్గా లేవు. సో బయట తీసుకోవడం కానీ ఆన్లైన్ కానీ తీసుకుందామని అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ దక్షికి అయితే ఫస్ట్ క్రై అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ క్రైలో కరెక్ట్ సైజు దానికి కరెక్ట్గా అన్నీ కూడా సెట్ అవుతున్నాయి. సో ఫస్ట్ క్రై ఆన్లైన్ అయితే చూద్దాము. ఆఫ్లైన్లో చూడడానికి మాకు టైం అంతగా సెట్ అవ్వలేదు. సో దానికోసం అయితే మేము ఆన్లైన్లోనే ప్రిఫర్ చేద్దామని అనుకున్నాం అనమాట. జుడియో చెప్పాను కదా, సో వెళ్ళలేదు, వెళ్దామని అనుకున్నాము ఈసారన్నా ఒకసారి విజిట్ చేద్దామని, బట్ ఏంటంటే అవ్వలేదు. ఇక్కడ నుండి మా హస్బెండ్ డ్రెస్ తీసుకోవడానికి ఎల్పీ బ్రాండ్ కోసం చూస్తున్నామండి. సో ఎల్పీ బ్రాండ్ చూసి మాకు అక్కడ అది దొరికిన తర్వాత మేము ఎల్పీ బ్రాండ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను పిల్లల్ని తీసుకొని లోపలికి అయితే వెళ్ళలేదు, ఆయన ఒక్కరినే వెళ్ళమన్నాను. ఎందుకంటే దక్షి చాలా అల్లరి చేస్తుంది. ఏదో మనం మూవ్ అవుతే కామ్గా ఉంటుంది, లేదా వన్స్ మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నామంటే చాలా అల్లరి చేస్తుంది అనమాట. సో ఆయన ఒక్కరినే వెళ్ళి చూసుకోమన్నాను. సో మీకేమైనా నచ్చితే వీడియో కాల్ చేయండి, నేను బయటే ఉన్నాను కదా, సో లేకపోతే అక్కడి నుంచే పిలిస్తే నేను చూస్తాను అని చెప్పానమాట. సో ఇక్కడ ఆయన అక్కడికి లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళే టైంలో ధన్వి ఇక్కడ ఏదో కీ చైన్ ఏదో చూసింది. సో అది కొనమని అయితే చాలా పేచీ పెట్టిందండి. ఏంటంటే అది కొనమని పేచీ పెట్టినంత టైము ఉండదు, అండ్ అలాగే అది సెలెక్ట్ చేసుకున్నంత టైం కూడా దాంతో అయితే ఆడుకోదండి. ఇంటికి వచ్చిన తర్వాత అది మరలా పక్కన పెట్టడమే. దానికోసం ఎందుకు అంత టైము, అలాగే అంత వేస్ట్ ఆఫ్ మనీ కూడా నాకు చేయాలని లేదు. సో ఇంత షాపింగ్ చేసాం కదా, అవసరం లేదని చెప్పి దానికైతే నేను చెప్పాను. బట్ చాలాసేపు అయితే వాళ్ళ డాడీ దగ్గర ముచ్చట్లు చెప్పింది నాకు కావాలి అని. బట్ ఏంటంటే నేను అసలు తీసుకునేవ్వలేదు. నేనైతే పిల్లల్ని అంతగా వాళ్ళు ఫోర్స్ చేసి అడిగినా సరే అది యూజ్ అయితేనే కొంటానండి. అన్నెసెసరీ థింగ్స్ అయితే నేను అస్సలు కొన్ను. మా హస్బెండ్ అయితే రియలైజ్ అయిపోతారు పాపం పిల్లలు కదా అని. అండ్ అలాగే ఇక్కడ మా వారు ఒక్కరే పిల్లల్ని ఎత్తుకొని ఇంత అలా ఉన్నారనుకున్నాను. అందరు హస్బెండ్స్ కూడా పిల్లల్ని క్యారీ చేస్తూనే ఉన్నారండి. సో పిల్లలతో షాపింగ్ మామూలుగా ఉండదు. ఇక్కడ ఆయన చెప్పడం చూడండి, ఇంత షాపింగ్ చేసాం కదా, స్టార్బక్స్లో కాఫీ తాగితే ఆ మజానే వేరు అని చెప్పారనమాట.
సో మేము ఇక్కడ ఆయన కాఫీ తాగిన తర్వాత రిటర్న్ అయిపోయి ఇప్పటి వరకు ధన్వి పట్టుకొని తిరిగిన బెలూను ఇక్కడదే. సో బెలూన్ తీసుకుంది కానీ లాస్ట్లో అంటుంది ఆయన టెడ్డీ బేర్ లాగా ఉన్నారు కదా, సో నాకు ఆ బొమ్మ కొను అని అడిగిందనమాట. మేము ఒక నవ్వుకొని రిటర్న్ అయిపోయాము. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.